Now we are discussing about probability. Probability means percentage of chance of favorables. సో అంటే ఏంటంటే ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ ట్రయల్స్ చేస్తామని చెప్పుకున్నాం. ఒక ఎక్స్పెరిమెంట్లో నెంబర్ ఆఫ్ ట్రయల్స్ అనేది ఉంటాయి. సో ఆ నెంబర్ ఆఫ్ ట్రయల్స్ చేసినప్పుడు రిజల్ట్ అనేది కూడా డిఫరెంట్గా ఉంటుంది. కొన్నిసార్లు ఫేవరబుల్గా ఉంటుంది, కొన్నిసార్లు అన్ఫేవరబుల్గా ఉంటుంది. సమ్టైమ్ ఇట్స్ మే బీ ఫేవరబుల్, సమ్టైమ్ ఇట్స్ మే బీ అన్ఫేవరబుల్. సో ఏంటంటే ఒక ఎక్స్పెరిమెంట్లోని ట్రయల్స్ చేసినప్పుడు ఫేవరబుల్గా రావడానికి ఎంత పర్సంటేజ్ ఛాన్స్ ఉంది. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ ఫేవరబుల్ పర్సంటేజ్ ఈజ్ కన్సిడర్ యాజ్ ప్రాబబిలిటీ. దాన్ని మనం ప్రాబబిలిటీ అంటాం. సో అంటే ఏంటంటే మనం ఒక ఎక్స్పెరిమెంట్ అనేది చేసినప్పుడు ఆ ఎక్స్పెరిమెంట్లోని ట్రయల్స్లో ఫేవరబుల్ అన్ఫేవరబుల్లో ఫేవరబుల్ పర్సంటేజ్ ఎంత అంటే మనం ఒక పని చేస్తున్నప్పుడు ఆ పనిలో మనం సక్సెస్ అవ్వడానికి ఎంత పర్సంటేజ్ ఛాన్స్ ఉంది, ఆ పర్సంటేజ్ ఆఫ్ ఛాన్స్నే మనం ప్రాబబిలిటీ అంటాం. సో ఇక్కడ ఒక బ్యాగ్ తీసుకున్నామండి. మీకు వాట్సాప్లో చేసింది కదండి, ఈ ప్రాబ్లమ్నే ఫాలో అవ్వండి. సో ఒక బ్యాగ్లో 3 రెడ్ బాల్స్, 6 వైట్ బాల్స్, 7 బ్లూ బాల్స్ ఉన్నాయి. దెన్ ఫైండ్ వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ 2 balls ఆర్ డ్రాన్ విచ్ ఆర్ వైట్ అండ్ బ్లూ. సో ఒక బ్యాగ్లో ఓవరాల్గా 16 balls ఉన్నాయి. అందులో 3 రెడ్ బాల్స్, 6 వైట్ బాల్స్ అండ్ 7 బ్లూ బాల్స్. ఇఫ్ యు ఆర్ పికప్ 2 balls నువ్వు తీయాలి అనుకుంటే వైట్ అండ్ బ్లూ బాల్స్ రావడానికి ప్రాబిలిటీ ఎంత ఉంది అంటున్నారు. సో ఒక బ్యాగ్లో మొత్తం 16 balls ఉన్నాయి అండ్ ఓవరాల్గా. సో ఆ బ్యాగ్లోంచి 3 colours బాల్స్ ఉన్నాయి. సో వైట్ అండ్ బ్లూ కలర్ బాల్స్ రావడానికి ప్రాబిలిటీ ఎంత ఉంది అని అన్నారు. దెన్ వీ క్యాలిక్యులేట్ దట్. గివెన్ దట్ రెడ్ బాల్స్ ఆర్ 6, వైట్ బాల్స్ ఆర్ 7, blue balls red balls are 3, white balls are 6 and blue balls are 7. Overall 16. Out of 16 balls, 2 balls are drawn in 16 C2 ways. 16 C2 ways means 16 means total balls, C means colors, 2 ways. 2 balls కాబట్టి 2 waysలో. అండ్ దెన్ ప్రాబిలిటీని క్యాలిక్యులేట్ చేయాలంటే ఫేవరబుల్స్ కావాలి అండ్ దెన్ నెంబర్ ఆఫ్ వేస్ కావాలి. ట్రయల్స్ ఆర్ వేస్. వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ ఆఫ్ వేస్ ఆర్ ట్రయల్స్. సో 16C2, 16 means number of balls into 16 by 16 minus 2 into 2. 16 into డిక్రీస్ చేసామండి ట్రయల్స్ని. 16 ట్రయల్, 15 ట్రయల్, 16 balls, 15 balls, 14 balls. And then 16 minus 2, that means 14 into 2 into 1. డిక్రీస్ చేసాం. So then value is 14 cancel, 2 ones are 2 years are. So balance is 8 into 15. 8 into 15 means 120. That means number of ways. సో మనం ప్రాబబిలిటీ క్యాలిక్యులేట్ చేయాలంటే m/n వాల్యూ చెప్పుకున్నాం కదండి. m/nలో n వాల్యూ వచ్చేసింది 120 నెంబర్ ఆఫ్ వేస్. సో మనం జనరల్గా నెంబర్ ఆఫ్ ట్రయల్స్ అని చెప్తాము, ఇక్కడ నెంబర్ ఆఫ్ వేస్. సో నెంబర్ ఆఫ్ వేస్ 120. ప్రాబిలిటీని క్యాలిక్యులేట్ చేయడానికి m/n, m వాల్యూ n వాల్యూ కావాలి. దెన్ వీ ఫైండ్ అవుట్ ది వాల్యూ ఆఫ్ n ఈక్వల్ టు 120. అవుట్ ఆఫ్ 6 white C balls, ball can drawn into 6 C1 ways. C1 ways అండి, ఎందుకంటే 1 కలర్ కదా. ఫస్ట్ 2 ఓవరాల్గా తీసుకున్నాం కాబట్టి C2 వేస్ అన్నాం. వైట్ అండ్ బ్లూ కలర్ 2 తీసుకున్నాం కాబట్టి ఓవరాల్గా తీసుకున్నాం. నెంబర్ ఆఫ్ ట్రయల్స్ తీసుకున్నాం కాబట్టి అక్కడ C2 అని తీసుకున్నామండి. ఇక్కడ సింగిల్ కలర్ అండ్ వైట్ బాల్ ప్రాబిలిటీని వైట్ బాల్ ప్రాబిలిటీని క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి వైట్ బాల్ కలర్ సింగిల్ కలర్ ఓన్లీ. సో 1 అవుట్ ఆఫ్ 6 వైట్ బాల్స్, 1 వైట్ బాల్ కెన్ బి డ్రాన్ ఇన్ 6 C1 ways. Out of 6 white balls,
one white ball can be drawn in 6 C1 ways. అంటే 6 బాల్స్లలో 6 బ్లూ కలర్ బాల్స్లలో 1 బాల్ తీయడానికి 1 వేనే ఉంటుంది. సో C1 వేస్ 6 C1 ఇంటూ 6 by 6 minus 1 1 decrease value 6 into 5 by 6 minus 1 5 1 decrease value 0 అవుతుంది కాబట్టి ఇట్స్ నాట్ కన్సిడర్. సో 5 into 1 5. సో 6 into 5 by 5 5 క్యాన్సల్. సో 6 వేస్ అవుట్ ఆఫ్ 6 వైట్ బాల్స్ రావడానికి 6 వేస్ ఛాన్స్ ఉంది. 6 బాల్స్ రావడానికి ప్రాబబిలిటీ ఈక్వల్ టు 6. అండ్ దెన్ white balls and no blue balls. Out of 7 blue balls, 1 blue ball can be drawn in 7 C1 ways. Here white ball, here blue ball. Out of 7 blue balls, 1 blue ball can be drawn in 7 C1 ways. 7 C1 is equal to 7 by 7 minus 1 into 1. 7 into 6, 6 into 1, 6 6 7. 7 number of ways. Total number of favorable cases m equal to 6 C1 into 7 C1. These are number of favorables. These are number of favorables. M values మనం క్యాలిక్యులేట్ చేసినవి ఎం వాల్యూస్ అండి. సో మనం ఏమనుకున్నామో ప్రాబబిలిటీ రావాలి, వైట్ కలర్ ప్రాబబిలిటీ రావాలి, బ్లూ కలర్ ప్రాబబిలిటీ రావాలి. సో ప్రాబబిలిటీ రావాలి అంటే ఓవరాల్ బాల్స్ 120 అంటే నెంబర్ ఆఫ్ ట్రయల్స్, దట్ మీన్స్ ఓవరాల్ ట్రయల్స్. హియర్ వీఆర్ కన్సిడరింగ్ వేస్. సో నెంబర్ ఆఫ్ వేస్ 120, we got it. And next we have to calculate favorables, white favorables and value of 6 blue favorables. White favorables 6, white favorable value equal to 6 and 7 and blue favorable value is 7. So m equal to 6 into 7. So overall 6 into 7 into m equal to 42. Then probability of equal to m by n. M overall m ఎంతండి 42 by number of trials 120. So 7 by 20. So overall 16 balls ఉన్న బ్యాగ్లోంచి వైట్ అండ్ బ్లూ బాల్స్ తీయడానికి ప్రాబిలిటీ ఎంత 7 by 20. సో ఇక్కడ కన్ఫ్యూజ్ ఏం లేదండి. ఫస్ట్ మనం ప్రాబిలిటీని క్యాలిక్యులేట్ చేయాలి అంటే m by n వాల్యూ కావాలి. సో మనకి ఇక్కడ జస్ట్ ట్రయల్స్ మాత్రమే ప్రాబ్లంలో మెన్షన్ చేశాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ m వాల్యూ అండ్ n వాల్యూ. ఫస్ట్ వీఆర్ క్యాలిక్యులేటింగ్ హియర్ n వాల్యూ. ఓవరాల్ 16 balls ఇంటూ C2 ways, 2 కలర్స్ కాబట్టి 2 వేస్లో ఫైండ్ అవుట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో 16C ఈక్వల్ టు 16 by 16 minus 2 into 2. సో దెన్ వాల్యూస్ని డిక్రీస్ చేసుకుంటూ తీసుకున్నామండి. 2 వేస్ అన్నారు కాబట్టి 2, 16 into 15 into 14 by 14 minus 2, 14 minus 2, 16 minus 2 equal to 14, 2 into 1 and next value ఉండగా 2 into 1, 14 cancel and then 2 ones are 2 8s, ఓవరాల్గా 8 into 15 equal to 120 నెంబర్ ఆఫ్ వేస్. సో టోటల్ ట్రయల్స్ వచ్చేసి 120. సో నెంబర్ ఆఫ్ ట్రయల్స్ వచ్చేసింది, నెంబర్ ఆఫ్ ట్రయల్స్ ఈక్వల్ టు 120. సో నెక్స్ట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ m వాల్యూ. ఇక్కడ మనం
వైట్ బాల్స్ ఫేవరబుల్స్ తీసుకోవాలి అండ్ దెన్ బ్లూ బాల్స్ ఫేవరబుల్ తీసుకోవాలి. సో ఆ 2 బాల్స్ ఫేవరబిలిటీ తీసుకున్నాక దాన్ని కాంబినేషన్ తీసుకొని టోటల్ 2 బాల్స్ ప్రాబిలిటీని క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ వైట్ బాల్స్. సో వైట్ బాల్స్, హౌ మెనీ వైట్ బాల్స్ వీ హ్యావ్? 6 వైట్ బాల్స్. 6 వైట్ బాల్స్ ఈక్వల్ టు 1 కలర్. సో 6 1 ways. 6 ఈవెన్ ఈక్వల్ టు 6 by 6 minus 1. 1 ways కదండి. 6 minus 1 into 1. 6 into 5 by 5. 5 cancel. Number of ways 6. 6 number of ways is there. And then out of 7 blue balls, 1 blue ball can be drawn in 7C1 ways. So 7C1 equal to 7 by 7 minus 1. 7 into 6 by 6 into 1. 6 cancel equal to 7. 7C ways. Here 6C ways and here 7C ways. Overall favorables equal to 7 into 6, 42 favorables. ఎన్ని ఫేవరబుల్స్ వస్తాయండి? అవి 6 బాల్స్ ఉన్నాయి కాబట్టి 6 times, ఇది 7 బాల్స్ ఉన్నాయి కాబట్టి 7. ఓవరాల్గా 42 ఫేవరబుల్స్ ఎంత? M ఈక్వల్ టు 42. 6 into 7 ఈక్వల్ టు 42. సో ఫేవరబుల్స్ వచ్చేసి 42. సో ఈ నెంబర్ ఆఫ్ ట్రయల్స్ని ఫేవరబుల్స్ని బేస్ చేసుకొని ప్రాబిలిటీని క్యాలిక్యులేట్ చేయాలి. సో M/N, ప్రాబిలిటీ ఈక్వల్ టు M/N. 16 into 7 equal to 42. 42 by number of trials 120. So 42 by 120 equal to 7 by 120. 7 by 20. This is the probability of blue and white balls. Okay.